ఎక్కడెక్కడైతే వేరే ఇతర ఏ పంటలు కూడా కొనడం మానేశారు. లాస్ట్ ఇయర్ నుంచి మీరు చూస్తుంటే జొన్నలు కానీ పల్లీలు కానీ ఏవి కానీ కొనడం లేదు. మక్కలు కొనేది ఈ సంవత్సరం అది కూడా కొంటలేదు. అన్నిటికన్నా అన్యాయం ఏంటంటే వరిలో ఏ గ్రేడ్ రైతులు అంటే సన్న బియ్యానికి బోనస్ ఇస్తామని చెప్పినారు కూడా ఏవైతే ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఏ గ్రేడ్ కాకుండా బీ గ్రేడ్ అని సర్టిఫై చేస్తున్నారు. అంటే బీ గ్రేడ్కి బోనస్ ఇచ్చే పరిస్థితి ఉండదు. సో మీకు కొనడమే ఎక్కువ, ఏ గ్రేడ్ ఇవ్వమని చెప్పి నిన్న మేము ప్రిన్సిపల్ కుక్కునూరుపల్లి మార్కెట్లోంచి తీసుకునే ఇన్ఫర్మేషన్తో చెప్తున్నాను. అన్ని 1000 క్వింటాల్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100 క్వింటాల్స్ మాత్రం ఏ గ్రేడ్ అని చెప్పి 900 క్వింటాల్స్ బీ గ్రేడ్ అని చెప్తున్నారు. సో బోనస్ ఎగ్గొట్టాలనే ఒక ఆలోచనతో చేస్తున్న పరిస్థితి. సో ఒక పక్కనేమో గ్రేడ్ తగ్గించి బోనస్ ఎగ్గొడుతున్నారు, ఇంకో పక్కనేమో కంప్లీట్గా కొనుగోలు ఆపాలి ఇతర పంటలకనే ప్రయత్నం చేస్తున్నారు. మక్క రైతులు ఇప్పుడు గుండాయి 7 మంది చనిపోయింది, కానీ దాని మీద కనీసం కూడా ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. ఆ కమిటీ ఎందుకు వచ్చింది అసలు, ఆ కమిటీ ఎప్పుడు వేస్తారు అది మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, మీకు నేను అనే విషయం తెలుస్తుంది. నిన్న బట్టి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, ఐ థింక్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నట్టు ఉన్నారండి, 3వ మంత్రి, బట్ ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ థర్డ్ నేమ్. ఐ కెన్ రీకన్ఫర్మ్, మై నంబర్ తీసుకోండి, నేను రీకన్ఫర్మ్. పంటలు కొనుగోలు చేయాలని చెప్పేసి మీరు సిఫార్సు చేశారు కదా, ఏ పంటలు అంటే అన్ని రకాల పంటలు? ఓన్లీ